Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఆర్టీసీ ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల ఉద్యమం ఉధృతమవుతుంది. ఏపీ వ్యాప్తంగా కలెక్టర్లకు ఆర్టీసీ జేఏసీ వినతి పత్రాలు ఇస్తుంది. జిల్లా కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వేలాది మంది సంతకాలను సేకరించారు. విద్యుత్ బస్సులకు ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వద్దంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. జూలై 30న జేఏసీ రాష్ట్ర కమిటీ కూడా సమావేశం నిర్వహించింది. భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించనున్నారు ఆర్టీసీ జేఏసీ. ప్రధానంగా భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి ఉద్యమం, ఆర్టీసీ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రస్తుతం విద్యుత్ బస్సుల వల్ల వారు పడుతున్నటువంటి నష్టంతో పాటుగా స్త్రీ శక్తి అనేటువంటి పథకాన్ని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ పథకం పైన ఆర్టీసీ పైన పడుతున్నటువంటి ప్రభావంతో పాటుగా విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందినటువంటి వారు నష్టపోతారు అనేటువంటి రీతిలో కొత్త వాదన కూడా తెరమీదకి వస్తుంది. మరోవైపు ఆర్టీసీ ప్రైవేటీకరణకు వేలాది మంది ఉద్యోగులు కూడా ఇప్పటికే సంతకాలు చేశారు. సంతకాల సేకరణతో పాటుగా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రతి జిల్లా కలెక్టర్కు వెళ్ళడం, జిల్లా కలెక్టర్ దగ్గర వారి యొక్క సంతకాలకు సంబంధించినటువంటి వినతి పత్రాన్ని కూడా అందిస్తున్నారు. అయితే తాజాగా పోరు బాటకు సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులు భారీ ఉద్యమ కార్యాచరణను కూడా రూపకల్పన చేసినట్లుగా తెలుస్తుంది. తీసుకొని వస్తున్నాం. రేపు సంవత్సరం 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని వస్తున్నాం. 300 బస్సులను జూలైలో 6 డిపోల్లో ప్రవేశపెడుతున్నాం. ఆగస్టు సెప్టెంబర్ మాసంలో 6 డిపోల్లో మరో 450 బస్సులను ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకుని టోటల్ గా సిఎన్జి అలాగే ఈ బస్సులు 26, 27, 28 సంవత్సరం మొదటి 2-3 నెలల లోపల ఏపీఎస్ఆర్టీసీలో 3000 బస్సులను ఇంప్లిమెంట్ చేసేదానికి నిర్ణయం తీసుకున్నామని తెలియజేసుకుంటున్నాం. వైజాగ్ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా 40 బస్సులను తీసుకొని వస్తున్నాం. రేపు సంవత్సరం జరగబోయే గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. దానికి కూడా గోదావరి అనే నామకరణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ బస్సులు కూడా తీసుకొని వస్తాం. రేపు ఏసీ బస్సులు కొన్నా, రేపు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినా, సిఎన్జి బస్సులు వచ్చినా 5 కేటగిరీల్లో శ్రీశక్తి పథకంలో ఏం మార్పు చేర్పులు ఉండో అలాంటప్పుడు బయట ఎవరో చెప్పిన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఏదైతే హైర్ విధానం ముందుండేదో అదే విధానంలో ఇప్పుడు బస్సులు తీసుకొని వస్తున్నాం. దాంట్లో సేవలను పెంచేదానికే తప్పక ఎక్కడ ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ సంస్థకు నష్టం వాటిల్లే పని అయితే ఎక్కడ జరగదు. ఇది ప్రధానంగా ఏపీ ప్రభుత్వ వాదన, ఉద్యోగుల దగ్గర నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఇవి రెండు కూడా ఒక బలమైనటువంటి ప్రశ్నగా మారుతున్నాయి. ఇప్పుడు ఏపీ ఆర్టీసీకి సంబంధించి అతిపెద్ద వారు చేస్తున్నటువంటి డిమాండ్, ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వం కొంటుంది. సో ఈ కొనేటువంటి బాధ్యత ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించడం, వారి ద్వారా నిర్వహించడం ద్వారా సంస్థ క్రమంగా ప్రైవేటీకరణ వైపు అడుగులు వేసేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి అలాంటి ఛాన్స్ ఇవ్వద్దు అని. 2 స్త్రీ శక్తి పథకం ద్వారా విపరీతంగా మహిళలు కూడా బస్సులు ఉపయోగించుకుంటున్నారు. దాని ద్వారా బస్సుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. డ్రైవర్తో పాటుగా కండక్టర్ పైన ఒత్తిడి భారం క్రమంగా పడుతుంది. వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి బస్సుల సంఖ్యను క్రమంగా పెంచండి అనేటువంటి రీతితో పాటుగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలను కూడా వారు ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పైన పోరుబాటు కూడా రంగం సిద్ధం చేయడం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న ప్రధాన డిమాండ్ ఏంటి? దీనిపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తాజా పోరుబాటు పైన భారీ స్థాయిలో ఉద్యమ కార్యాచరణ దిశగా అయితే అడుగులు వేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు గత కొద్ది రోజులుగా ఆర్టీసీ ప్రైవేటీకరణ, ప్రైవేట్ ఎలక్ట్రానిక్ బస్సులను ప్రవేశపెట్టకూడదంటూ గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ప్రభుత్వానికి ఏవైతే సంతకాల సేకరణ చేస్తున్నారు, ఆర్టీసీ ఉద్యమం పైన వారు ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ ఒక కీలక ప్రకటన చేస్తామంటూ ఇప్పటికే ఆర్టీసీ సంఘాలు కూడా ప్రకటించాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గత కొన్ని ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఏవైతే డ్రైవర్ పోస్టులు, కండక్టర్ పోస్టులు భర్తీ చేయాలి. ఏదైతే సిబ్బంది పైన ఒత్తిడి పెరుగుతుంది, అదేవిధంగా ఆర్టీసీ ప్రైవేటీకరణ, ఏదైతే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తారంటూ ఇటీవల ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమైనాయి. మరోపక్క మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఏదైతే ఆర్టీసీ ప్రైవేటీకరణ జరగదు, ఆర్టీసీ ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది, కేవలం ఏదైతే ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే ప్రైవేటీకరణ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూడా ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఆందోళన నేపథ్యంలో భాగంగా ఆర్టీసీ కార్మికులు
రాబోయే రోజుల్లో రోడ్డు ఎక్కనున్నారన్న సమాచారం వినిపిస్తుంది. ఆర్టీసీ యాజమాన్యానికి పలు వినతి పత్రాలు అందజేశారు. ఇప్పటికే భారీ స్థాయిలో సంతకాల సేకరణ జరుగుతుంది. ఆర్టీసీ మరో పోరుబాటకు సిద్ధమైందండి జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే ఆర్టీసీలో ఏదైతే ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల కూడా ఆర్టీసీ కొంత మేరకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వం టికెట్లకు రియంబర్స్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల రోజు రావాల్సిన ఏదైతే క్యాష్ అండ్ క్యారీ తగ్గిపోతుంది. ప్రభుత్వానికి వేజ్ అండ్ మీన్స్ కింద కూడా ప్రభుత్వం ఖర్చులకు ఇబ్బంది పడుతుంది. ఇటు లోటు బడ్జెట్, అటు సంక్షేమ పథకాలు, వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ యాజమాన్యం ఆందోళనలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆర్టీసీ చైర్మన్ చేసిన ప్రైవేటీకరణ ప్రకటన కూడా ఒకంత కార్మికుల్లోనూ ఉద్యోగులను ఆందోళన కలిగిస్తుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మరోపక్క ఆర్టీసీ సంస్థని కాపాడుకుంటాం, ఆర్టీసీ ప్రభుత్వంలోనే ఉంటుందంటూ పదే ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ కూడా కార్మికుల్లో ఆందోళన తగ్గలేదు. వారు ఇప్పటికే పోరుబాట పడుతున్నారు. ఈ నెల 30వ తేదీన ఇప్పటికే ఆర్టీసీ ఉద్యమానికి సంబంధించిన ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నేడు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ రోజు ఏదైతే సంతకాలు సేకరించిన వాటిని జిల్లా కలెక్టరేట్ లో సమర్పిస్తారో జిల్లా కలెక్టర్ల ద్వారా సీఎం కార్యాలయానికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించకపోతే రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రాబోయే ఈ నెల 30వ తేదీన ఆర్టీసీకి సంబంధించిన అన్ని కార్మిక సంఘాలు సమావేశమైన తర్వాత ఒక కార్యాచరణ సిద్ధం చేస్తాం. ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆపాలి, ఆర్టీసీలో ఎలక్ట్రానిక్ బస్సులు ఆపాలి, మరోపక్క ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలి, పిఆర్సీ చెల్లించాలి, మరోపక్క ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. ఇలా పలు డిమాండ్లను ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు మంత్రి, ఇటువైపు ఆర్టీసీకి సంబంధించిన యాజమాన్య సంస్థలు కూడా భేటీ అవుతున్నాయి. మరో పక్కన ప్రైవేట్ బస్సులు, ఎయిర్ బస్సుల వల్ల ఏదైతే ఆర్టీసీ యాజమాన్యానికి ఆదాయం తగ్గిపోతుంది. మరి మరోపక్క ఉచిత బస్సు ప్రయాణం వల్ల కూడా ఏదైతే రావాల్సినంత ఆదాయం ప్రభుత్వానికి రాలేదు. ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేయాల్సి వస్తుంది. వీటిని అన్నిటిపైన కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఒక ఆందోళనకు సిద్ధమవుతున్నారు, పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీన ఒక స్పష్టమైన ప్రణాళిక ప్రకటిస్తామంటూ ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించిన కార్మిక సంఘాలు వెల్లడించాయి. చిరాగ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల తాజా పోరుబాటలో కీలకమైనటువంటి డిమాండ్లని చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. శ్రీశక్తి పథకం ద్వారా బస్సులో విపరీతమైనటువంటి రద్దీ పెరిగింది. కండక్టర్ అదేవిధంగా డ్రైవర్ ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల సంఖ్యను క్రమంగా పెంచండి అనేటువంటి అంశం. దీంతో పాటుగా వీటి వల్ల బస్సులు కొంతవరకు రిపేర్కి గురైన నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పథకం వల్ల ప్రభుత్వం రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూలో కొంతవరకు మళ్ళీ డబ్బులు కేటాయించడంలో ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీసీ ఆర్థికంగా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితులు. దీంతో సంస్థలో ఉన్నటువంటి ఏదైతే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి డ్రైవర్, కండక్టర్ పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. ఆ మొత్తాన్ని కూడా భర్తీ చేయాలి అనేటువంటి అంశంతో పాటుగా కీలకంగా మరికొన్ని అంశాలను కూడా ప్రధానంగా పెడుతున్నారు. ఉద్యోగులకు సంబంధించి కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించిన కొనుగోలు అంశాన్ని కూడా ప్రధానంగా ఈ బస్సుల కొనుగోలు ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించడం ద్వారా ఆర్టీసీ క్రమంగా ప్రైవేటీకరణ వైపు అడుగులు వేసేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ డిమాండ్ను, ఆ ఆలోచనను మీరు ప్రధానంగా విరమించుకోండి అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అయితే ఈ బస్సుల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు ఏదైతే ఇవ్వడం ద్వారా జేఏసీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. జిల్లా కలెక్టర్లకు వారు ప్రధానంగా వినతి పత్రాన్ని అందించనున్నారు. జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అవి చేరేలాగా ఉద్యమ కార్యాచరణను కూడా సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉంది అనేటువంటి ఆందోళన మాత్రం ఆర్టీసీ కార్మికుల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. జిల్లా కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రికి ఆర్టీసీ ఉద్యోగులకు వినతి పత్రాలు అందించేటువంటి రీతిగా మాత్రం ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వేలాది మంది ఇప్పటికే సంతకాలను కూడా సేకరించడం జరిగింది. విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వద్దు, ప్రైవేటు సంస్థకు అసలు అప్పగించొద్దు, సో మనమే నిర్వహించుకుందాం అనేటువంటి రీతిలో వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. జూలై 30న జేఏసీ రాష్ట్ర సమావేశం నిర్వహించనున్నారు. భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటించనుంది ఆర్టీసీ జేఏసీ.